ఎం రాఘవాచారి, పాలమూరు అధ్యయన వేదిక. మహబూబ్నగర్ పట్టణానికి నా వరకు నేను 1976లో వచ్చినాను. అప్పుడు రిక్షాలే కానీ ఆటో రిక్షాలు లేని పట్టణం ఇది. మున్సిపాలిటీయే కానీ మేజర్ మున్సిపాలిటీ కూడా కాదు. ఈ పరిస్థితిలో మహబూబ్నగర్ క్రమంగా ఎదుగుతూ ఇవాళ కార్పొరేషన్ స్థాయికి వచ్చి మొదటి కార్పొరేషన్ ఎన్నికలు జరిగినాయి. 60 డివిజన్లతో కార్పొరేషన్గా దీన్ని ఏర్పరిచిన తీరు చూస్తే ఇది అతికించిన కార్పొరేషనే కానీ నిర్మాణమైన కార్పొరేషన్ కాదు. ఈ అతుకులో భాగమైన వాళ్ళందరికీ పూర్తి స్థాయిలో ఇష్టం ఉందా లేదా అనే పరిశీలన కూడా లేదు. సరైన సమీక్ష జరగలేదనే నా అభిప్రాయం. రెండోది ఏమిటంటే కార్పొరేషన్లో డివిజన్ల ఏర్పాటు కూడా అది ప్రజాస్వామికంగా జరిగిందా లేకపోతే నిజంగానే న్యాయబద్ధంగా డివిజన్ల ఏర్పాటు జరిగిందా అనేది కూడా సందేహాస్పదమే. మూడో విషయం ఏంటంటే ఎన్నికల్లో సహజంగానే ఇప్పుడున్న వాతావరణంలో కాంగ్రెస్ పార్టీకి మహబూబ్నగర్ కార్పొరేషన్ పరిధి ప్రజలు పట్టం కట్టిండ్రు. అయితే ప్రతిపక్షాన్ని కూడా అంటే కాంగ్రెస్కు ఎదురు నిలిచే సంఖ్యను కూడా పెద్ద మొత్తంలోనే పెట్టిండ్రు. దీన్ని అర్థం చేసుకొని ఇవాళ కార్పొరేషన్ ఫంక్షనింగ్ ఉండవలసిన అవసరం ఉంది. ఇంకొక విషయాన్ని మనం పరిశీలించినట్టయితే మహబూబ్నగర్ కార్పొరేషన్లో జనాభా పరిశీలన చేస్తే కులాల వారీగా జనాభాను పరిశీలిస్తే దళితులకు, ఎంబీసీలకు కార్పొరేషన్లో అన్యాయం జరిగింది. మతాల దృష్టితో పరిశీలిస్తే మైనారిటీలకు, ముఖ్యంగా ముస్లింలకు అన్యాయం జరిగింది. నిజానికి ఈ కార్పొరేషన్లో డిప్యూటీ చైర్మన్, డిప్యూటీ మేయర్ ముస్లింలకే వచ్చి ఉండాల్సిందే వాళ్ళ సంఖ్యా నిష్పత్తితో చూసినప్పుడు. ఎందుకు అది జరగలేదు అనేది కాంగ్రెస్ పార్టీయే జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అదే సమయంలో ఈ కార్పొరేషన్ను ఎట్లా అభివృద్ధి చేస్తాం అనే ఒక సమగ్ర ప్రణాళికను ఏ పార్టీ కూడా సమగ్రంగా ప్రజల ముందర పెట్టలేదు. ఊరికే అభ్యర్థులు తిరిగి మమ్మల్ని గెలిపించండి, మేము పనిచేస్తామని చెప్పుకున్నారు తప్ప ఏమి చేస్తే ఏం చేస్తారనేది చెప్పుకోలేదు. అంతకుముందే జరిగిన వ్యవహారంలో చూసినట్టయితే మహబూబ్నగర్కు ఒక అండర్గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ కోసం నిధులు తెచ్చినట్టుగా పనులు ప్రారంభిస్తారన్నట్టుగా మాట్లాడినారు. కానీ వాళ్ళు చూస్తే మహబూబ్నగర్ నిర్మాణం చేసిన కార్పొరేషన్లో అన్ని డివిజన్లకు ఒకే విధమైనటువంటి అభివృద్ధి సౌకర్యాలు లేవు. అన్ని డివిజన్లలో ఉండే కుటుంబాలకు ఒకే విధమైన సౌకర్యాలు అందించగలిగే వ్యవస్థలు లేవు. అవసరాలు ఉన్నప్పటికీ అవకాశాలు సరిగా నిర్మాణం కాలేదు. కనుక చాలా పెద్ద కృషి జరగవలసిన అవసరం ఉంది. ఇంకొకటి కూడా ఏంటంటే మహబూబ్నగర్ మధ్యలో స్టేడియం గ్రౌండ్ని అనుకొని ఒక పెద్ద చెరువు ఉన్నది. ఆ చెరువు ఆక్రమణకు గురైంది. పొలిటికల్ కారణాల వల్ల ఆ చెరువు ఆక్రమణలను తప్పించలేకపోతున్నారు. ఆ చెరువుకు వచ్చే కాలుష్యాన్ని దారి మళ్లించినామని చెప్పిండ్రు. కానీ నిన్నటి మున్సిపాలిటీ, వాళ్ళటి కార్పొరేషను బయటికి వెళ్ళే నీళ్ళన్నీ కూడా ఆగ్నేయం దిశగా బయటికి వెళ్తూ అవి పూర్తిగా తాటికొండ లాంటి గ్రామాల చెరువులను, ఆ గొలుసు చెరువులన్నింటిని కూడా కాలుష్యం చేసే ఒక పరిస్థితి వచ్చింది. తాటికొండ లాంటి గ్రామాల ప్రజలు మహబూబ్నగర్ నీళ్లతోటి మా చెరువు పాడైతే, దాని కింద పంటలు పాడైతే మా జీవితాలు ఏమవుతాయని అడుగుతున్నారు. కనుక అసలు మహబూబ్నగర్ కార్పొరేషన్కు ఒక మోడల్ కార్పొరేషన్గా, ఒక ఆదర్శ కార్పొరేషన్గా ఉండాలంటే ఇప్పుడు నేను ప్రస్తావించిన అన్ని విషయాలకు జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రాజకీయ అధికారం తీసుకోవడానికి కులాల పేరు చెప్పి లేదా ఇంకో పేరు చెప్పి అధికారం తీసుకోవడానికి సిద్ధంగా అవచ్చు. కానీ రాష్ట్ర వ్యాపితంగా ఈ కార్పొరేషన్ విషయాలలో మేయర్ అనేదానికి, మున్సిపల్ చైర్మన్ అనేదానికి ఉన్న రిజర్వేషను డిప్యూటీలకు లేకపోవడం వల్ల డిప్యూటీ స్థానాలన్నీ కూడా అవకాశవాదులకు, కుల అధికారాన్ని, మత అధికారాన్ని చూపించగలిగిన వాళ్ళ చేతికి వచ్చినాయి. కానీ అవి అట్టడుగునున్న వాళ్ళకైతే రాలేదు. డిప్యూటీ చైర్మన్ విషయంలో కూడా రిజర్వేషన్ ఉండాలనే విషయాన్ని మొత్తంగానే అన్ని స్థాయిల పార్టీలు, సంఘాలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. పోతే మహబూబ్నగర్ భవిష్యత్తును మనం ఆలోచించినట్టయితే ప్రతిపక్షంగా ఉన్నటువంటి వాళ్ళు కానీ, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ టౌన్కు ఒక సమగ్రమైన ప్రణాళిక చేసి
ఏ పార్టీ వాళ్ళు అక్కడ మేయర్లుగా ఉంటే లేదా డివిజన్ కార్పొరేటర్లుగా ఉంటే అక్కడ మేలు జరుగుతుందనే పద్ధతి కాకుండా ఒక సమగ్రమైన పట్టణ ప్రణాళికను ముందర పెట్టాల్సిన అవసరం ఉంది. చివరాఖరి విషయం ఏంటంటే అసలు ఏ పట్టణానికైనా కూడా రూపొందిస్తున్నప్పుడు తక్షణం జరిగింది ఏమిటి, మహబూబ్నగర్ను పట్టణం పెంచినప్పుడు లేదా కార్పొరేషన్ చేసినప్పుడు జరిగింది ఏమిటంటే ఉపాధి హామీ పథకం అమలు కాకుండా పోయింది. ఇప్పుడు తీసుకొచ్చిన విబీజీ రామ్జీ పథకం కూడా ఈ పట్టణాలలో ఎట్లా అమలు అవుతుంది అనేది ప్రశ్నగా ఉంది. కనుక పట్టణంలో కలవగానే డిప్రైవ్ అయినటువంటి పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో, పని కోల్పోయిన ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి పని చూపిస్తారు. తర్వాత పట్టణం మీద ఆధారపడి సమీప గ్రామాలలో ఉత్పత్తి జరిగేటటువంటి కూరగాయలు, పాలు, తర్వాత పని వాళ్ళ అవసరాలు పట్టణంలో నివసించే వాళ్ళ వల్ల తీరవు, పట్టణానికి బయట నుంచి వస్తాయి. వాటికి రాకపోకల వ్యవహారం ఇదంతా కూడా కార్పొరేషన్ ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత గవర్నమెంట్ కూడా ప్రత్యేకంగా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే పట్టణంలోకి కలపగానే వచ్చిన ఆందోళన అందరికీ ఏమిటంటే మా మీద పన్నుల భారం పెరుగుతుంది అని. సౌకర్యాలు కలగడం సమస్య అవుతుంది కానీ వాటి కొరకు ఆందోళన పడాలి, కానీ పన్నుల భారం మాత్రం అందరికీ పెరుగుతుంది. నిజానికి పన్నులన్నింటినీ కూడా కేంద్రీకరించి రాష్ట్ర ప్రభుత్వాలను వాటి కింద బిచ్చగాళ్లుగా మారుస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు మున్సిపాలిటీలను, కార్పొరేషన్లు, గ్రామ పంచాయతీలను బిచ్చగాళ్ళని చేస్తున్నాయి. కనుక ఇవాళ పన్నులు పెరిగినాయి, అసలు దేశంలో ప్రజల మీద పన్నులు పెరిగినాయి. నిజానికి కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ ట్యాక్స్ పెంచి ఆదాయ పన్నును పై వర్గాలకు ఆదాయ పన్ను పెంచి ఖచ్చితంగా ఆస్తి పన్ను, వారసత్వంగా ఆస్తి సంక్రమించే పన్నులు కూడా పెంచి మొత్తం పేదవాళ్ళకి సౌకర్యాలు చేయవచ్చు. కానీ వాళ్ళ కార్పొరేట్లకు సౌకర్యం చేయడంలో భాగంగా పన్నులు తగ్గిస్తున్నారు. వాళ్లకు కింది స్థాయిలో ప్రతి పేదవాడు ఏ రేటుకు సబ్బు కొంటున్నాడో అంబానీ కూడా అదే రేటుకు సబ్బు కొంటున్నాడు. అందువల్ల ఇటువంటి అసమానతలు కూడా అట్లాగే ఉన్నాయి. కనుక మున్సిపాలిటీ అనేది అసమానతల నివారణను ఆలోచించడానికి పై స్థాయి ప్రభుత్వాలకి ఒక ఒత్తిడి పెంచడానికి ఉపయోగపడే కేంద్రంగా ఉండాలి. ఆ స్థాయి విజన్ కోసం కార్పొరేటర్లు అందరూ పనిచేయాలి. మహబూబ్నగర్ మున్సిపాలిటీ రాష్ట్రంలో ఆదర్శంగా ఉండకపోతే ఇక్కడ జరిగేటటువంటి అక్రమాలు, అవినీతి, వాళ్ళ రియల్ ఎస్టేట్ దందా అంతా కూడా దందా కోసమే అందరు పోటీలు పడుతున్నారు. కనుక రియల్ ఎస్టేట్ దందా చేసేవాళ్ళుగా కార్పొరేటర్లు, మేయర్లు, చైర్మన్లు తేలిపోకుండా, డిప్యూటీ చైర్మన్లు తేలిపోకుండా మహబూబ్నగర్ కార్పొరేషన్ ఒక ఆదర్శంగా ఇది ఒక పార్కుల కాలనీగా ఇవాళ ఆటో రిక్షాలు నడుపుకునే వాళ్ళకు కూడా ఎక్కడైనా పెట్టుకుంటే వాళ్ళు తిండి తినడానికి వసతి లేదు, వాళ్లకు వీధిలో నల్లాలు లేవు, నీటి వ్యాపారం ముమ్మరం అయిపోయింది. కనుక వీధులలో నీటి సౌకర్యం కల్పించడం, వీధులలో బస్ షెల్టర్లు పెట్టడం, వీధులలో బయట నుంచి వచ్చిన వాళ్లకు తినేటందుకు కూర్చునే ఏర్పాట్లు ఉండడం.